నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక మంచి అప్డేట్తో వచ్చాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటించిన సింహ మూవీ అయితే మాత్రం ఏప్రిల్ 30కి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని సింహ గర్జన అంటే ఎలా ఉంటుందో మనం ఆ సినిమా చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అందరూ బాలయ్య అభిమానులందరూ ఆ రోజు ఒక గర్వంగా బయటకు తీసుకువచ్చి మా బాలయ్య ఆయన సత్తా చూడండి అని చూసిన రోజులు అనమాట. అవన్నీ కూడా నాకు ఇప్పటికే గుర్తున్నాయి. సో ఆ సినిమా విశేషాలు ఎలా ఉన్నాయి, ఆ రోజుల్లో బాలయ్య గారి స్టామినా ఏంటి, బాక్స్ ఆఫీస్ షేక్ ఆడిచ్చారా ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటించిన నందమూరి నరసింహం బాలయ్య గారు నటించిన సింహ సినిమా అయితే ఏప్రిల్ 30కి 16 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుందనమాట. అప్పట్లో అది ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బాలయ్య సినిమా అప్పటికే 2004లో లక్ష్మీ నరసింహ తర్వాత హిట్ అయితే పడలేదు. దాదాపు 2010 దాకా 6 సంవత్సరాలు హిట్ లేక అభిమానులందరూ చాలా నిరాశలు అయితే ఉన్న రోజులు అన్నమాట అవి. లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత బాలయ్య గారికి వచ్చిన సినిమాలన్నీ కూడా నిరాశపరిచాయని చెప్పుకోవాలి. మహారథి కానీ, అల్లరి పిడుగు కానీ, వీరభద్ర కానీ, కొన్ని సినిమాలు తమిళ డైరెక్టర్లతో తెలుగు డైరెక్టర్లతో తీసినప్పటికీ కూడా ఫ్యాన్స్ని అయితే చాలా నిరుత్సాహపరిచాయని చెప్పుకోవాలి. ఒకానొక సందర్భంలో ఫ్యాన్స్ అయితే డీలా పడిపోయారు. అలాంటి టైంలో వచ్చాడబ్బా ఒక కుర్రాడు. ఆయన ఎవరో కాదు, మన బోయపాటి శ్రీను గారు అనమాట. అప్పటికే తులసి సినిమాతో 2007లో రిలీజ్ అయిన తులసి సినిమాతో ఆయన బాక్సాఫీస్ సత్తా ఏంటో ఫ్యాన్స్కే కాకుండా సాటి సినీ ప్రేక్షకులకు కూడా తెలియొచ్చిందనమాట. తులసి పర్వతనేని తులసిరా అని వెంకటేష్ గారు చెప్పిన డైలాగులకైతే ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ అయిపోయారు. సో అలాంటి డైరెక్టర్ మన బాలకృష్ణ గారితో సెకండ్ సినిమాతోనే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది అది గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. బాలయ్య గారు కూడా ఆయనలో ఉన్న టాలెంట్ని గుర్తించి రెండవ సినిమాకి అవకాశాన్ని ఇచ్చారనమాట. అప్పుడు వచ్చిందయ్యా ఒక ఫస్ట్ లుక్. ఆ లుక్కి మీసాల గెటప్ అనమాట. ఇలా ఉంటుంది సింహ గెటప్. ఆ గెటప్తో మాత్రం సెన్సేషన్ అయిందనే చెప్పుకోవాలి. అప్పట్లో బాలయ్య గారి ఫ్యాన్స్ అందరూ వచ్చాడయ్యా మన కోసం, మన డైరెక్టర్ మన బాలయ్య గారిని ఏ రేంజ్లో చూపిస్తాడో ఇంకా మనం చూసుకుందామని ఎక్స్పెక్టేషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. అప్పట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవన్నీ కూడా ఏమి ఉండేటివి కాదు. ఇక ట్రైలర్ అంటారా, ట్రైలర్తో అయితే మాత్రం ఒక సెన్సేషన్ సృష్టించిందనే చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ అయిన 2010 ఏప్రిల్ 30వ తేదీన అయితే మాత్రం నేనైతే అప్పుడు బీటెక్ చదువుతూ ఉండేవాడిని అనమాట. నేను కూడా బాలయ్య గారి ఫ్యాన్ అని చాలా గర్వంగా చెప్పుకునే రోజులు అవి. ఆ రోజు ఫస్ట్ షో అనేది పడిందయ్యా, మార్నింగ్ షో. నేనైతే మాత్రం వరదయ్యపాలెంలో చూశాను ఆ సినిమాని. సూలూరుపేటలో టికెట్లు దొరకలేదు అప్పుడు. సో టికెట్లు దొరకపోయేకాడికి ఒక నిరుత్సాహంలో ఉన్నానమాట. సో అలాంటి టైంలో నా ఫ్రెండు వరదయ్యపాలెం దగ్గర ఉండేవాడు. వాడు వచ్చి ఒక టికెట్ బుక్ చేయడం, నేను వెళ్ళడం జరిగింది. మామూలు రెస్పాన్స్ కదబ్బా. నిద్రపోతున్న బాలయ్య గారి ఫ్యాన్స్ అందరూ నిద్ర లేచిన రోజనే చెప్పుకోవాలి. మార్నింగ్ షో నుంచే మాత్రం ఎర్లీ మార్నింగ్ షోస్, అప్పట్లో నైజాంలో అయితే ఎర్లీ మార్నింగ్ షోస్ పడలేదు, సీడెట్లు అయితే పడ్డాయి. రిలీజ్ అయిన ప్రతి ఒక్క ఏరియాలో కూడా యునానిమస్ టాక్ అనమాట. బాలయ్య గారు భారీ హిట్ కొట్టారు. అప్పటికే రాజమౌళి గారు కూడా చెప్పారనమాట, బాలయ్య గారు హిట్ కొడితే బాక్స్ ఆఫీస్ సునామీ షేక్ ఆడిస్తాయి రికార్డ్స్ అని చెప్పారు. ఆ చెప్పిన విధంగానే సింహ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఫస్ట్ వీక్ మొత్తం ఆ ఇయర్లోనే రికార్డ్ కలెక్షన్స్ ఫస్ట్ వీక్స్. అలాగే లాంగ్ రన్ కూడా ఆ ఇయర్లోనే నెంబర్ 1 మూవీకి అయితే సింహ మూవీ అయితే నిలిచిందనమాట. ఆ సినిమాలో బాలయ్య గారు 2 గెటప్స్లో సింహ గెటప్లో ఆయన చూపించిన పాత్రలో జీవించాడనే చెప్పుకోవాలి. ఒక డాక్టర్గా ఉండే అతను ఎలా ఈ రేంజ్ ఫైట్స్ ఉంటాయా అని కూడా చూపించే విధంగా అయితే బాలయ్య గారి నటన అయితే ఉండింది. అలాగే నయనతార గారు కూడా తన పాత్రకి తగ్గట్టుకు ఆమె నటించిన విధానం కానీ, చనిపోయేటప్పుడు చెప్పే డైలాగులు కానీ ప్రతి ఒక్కరిని కళ్ళల్లో నీళ్లు తెప్పించాయని చెప్పుకోవాలి. సినిమా అయితే మాత్రం ఒక రేంజ్లోనే పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. బోయపాటి శ్రీను గారు ఆ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయారు, టాప్ నాచ్ డైరెక్టర్ అయిపోయారు అనమాట. సెకండ్ మూవీతోనే బాలయ్య గారితో భారీ హిట్, రికార్డు విజయాన్ని సొంతం చేసుకొని తన
మూవీ కెరియర్‌లో రెండవ మైలురాయిని కూడా సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు బోయపాటి శ్రీను గారు. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికి కూడా సింహ రోజులు అని చెప్పుకోవాలి. సో, ప్రతి ఒక్కరు కూడా అప్పటినుంచే ఇంకా బాలయ్య గారికి తిరుగు లేకుండా పోయిందనమాట. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా అందరూ ఆదరిస్తూ వచ్చారు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఆయన అన్‌స్టాపబుల్ షో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఆయనకున్న మాస్ ఇమేజ్ అనేది అమాంతంగా పెరిగిపోయింది. వరుస హిట్లతో ఒక పక్క డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో 'భగవంత్ కేసరి' లాంటి డిఫరెంట్ క్యారెక్టరు, అలాగే 'అఖండ' లాంటి డిఫరెంట్ క్యారెక్టర్సు, అలాగే 'డాకు మహారాజు' లాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్. బాలయ్య గారు చేసిన క్యారెక్టర్స్ ఏది కూడా ఎవరు చేయలేని విధంగా ఆయనైతే నటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 65 ఏళ్ల వయసులో కూడా ఆయన కుర్ర హీరోలతో ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీగా ఆయన సినిమాలైతే వరుసపెట్టి చేస్తూ ఉన్నారనమాట. ప్రజెంట్ 'ఎన్‌బికే 111', 'వీరసింహారెడ్డి' తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ మీద అయితే మాత్రం విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, మీ అందరి కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. బాలయ్య గారి మూవీ లైనప్ కూడా ఒక రేంజ్‌లో ఉంది. సో, ఆయన ఇలాగే తన విజయాల పరంపరను కొనసాగించాలని మరొకసారి కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.